హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. శంకర్ ది గ్రేట్ అనిపించుకున్న విఖ్యాత దర్శకుడు శంకర్. తమిళ దర్శకుడు అయినప్పటికీ తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉన్న దర్శకుడు శంకర్. పాన్ ఇండియా అని ఇప్పుడు అందరూ అంటున్నారు, కానీ 15 ఏళ్ల క్రితమే శంకర్ పాన్ ఇండియా రేంజ్ ఉన్న డైరెక్టర్. ఆయన తీసిన రోబో బాలీవుడ్ లో కూడా ఘన విజయం సాధించింది. ఆ రోజుల్లోనే రోబో తెలుగు వెర్షన్ రైట్స్ 30 కోట్లకు కొన్నప్పుడు ట్రేడ్ అంతా నివ్వెరపోయింది. ఆ సినిమా తెలుగులో 40 కోట్ల షేర్ సాధించింది. రోబోది అప్పటికి తెలుగులో 2వ స్థానం. 80 కోట్లు పైగా షేర్ సాధించిన మగధీర మాత్రమే రోబో కంటే ముందు ఉంది. అది శంకర్ అంటే. విక్రమ్ తో తీసిన ఐ చిత్రంపై కూడా టాలీవుడ్ లో రిలీజ్ కు ముందు విపరీతమైన క్రేజ్ ఉంది. 2015 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఒక్క తమిళంలో మాత్రమే హిట్ అయిన ఐ మూవీ తెలుగు హిందీ భాషల్లో ఫెయిల్ అయింది. తెలుగులో 28 కోట్ల షేర్ వసూలు చేసింది ఐ చిత్రం. ఐ 2.0 చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో శంకర్ క్రేజ్ తగ్గింది. ఇలాంటి నేపథ్యంలో కమల్ హాసన్ తో మొదలుపెట్టిన ఇండియన్ 2 చిత్రం విషయంలో శంకర్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఆయన కెరీర్ లో ఎన్నడూ ఎదుర్కోలేదు. ఇండియన్ 2 షూటింగ్ లో తీవ్ర జాప్యం జరిగింది. కమల్ రాజకీయ రంగంలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది ముందే ఉంది. సెట్ లో జరిగిన పెను ప్రమాదంలో చాలా మంది మరణించడంతో ఇండియన్ 2 షూటింగ్ నిరవధికంగా ఆగిపోయింది. ఆ సినిమా ఇక పూర్తిగా ఆగిపోయిందనుకున్న పరిస్థితుల్లో శంకర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. గేమ్ చేంజర్ షూటింగ్ ప్రారంభమైన 2 నెలల తర్వాత ఇండియన్ 2 ని కూడా మళ్లీ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. షూటింగ్ పూర్తి కావడానికి దాదాపు 6 ఏళ్లు పట్టడంతో ఇండియన్ 2 పై క్రేజ్ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ కంటే ముందు భారతీయ 2 రిలీజ్ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ క్రేజ్ భారతీయ 2 కి ఉపయోగపడుతుంది. తమ హీరోతో సినిమా చేస్తున్న శంకర్ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో చరణ్ ఫ్యాన్స్ అంతా భారతీయుడు 2 కోసం ఏగర్ గా వెయిట్ చేస్తున్నారు. చరణ్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ హీరో కాదు, గ్లోబల్ స్టార్. బాలీవుడ్ లో హాలీవుడ్ లో కూడా పాపులారిటీ ఉన్న హీరో. ఆ విధంగా శంకర్ ఫ్యాక్టర్ కి చరణ్ ఫ్యాక్టర్ తోడై భారతీయుడు 2 పై క్రేజ్ పెరుగుతుందని గేమ్ చేంజర్ కంటే ముందు భారతీయుడు 2 రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశారు. దీనికి తగ్గట్లుగానే జరిగింది. బాలీవుడ్ లో ప్రమోషన్స్ కోసం హీరో కమల్ తో పాటు ఇంటర్వ్యూలు ఇస్తున్న శంకర్ ని అక్కడ జర్నలిస్టులు గేమ్ చేంజర్ గురించి అడుగుతున్నారు. భారతీయుడు 2 కి సినిమా రిలీజ్ ముందు క్రేజ్ పెరిగింది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా బాగుండడంతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ పెరిగాయి. 2.0 అనుకున్న రేంజ్ లో ఆడకపోవడంతో శంకర్ టాలెంట్ కి ఇండియన్ 2 పరీక్షగా మారింది. 70 ఏళ్ల కమల్ హాసన్ తో ఇండియన్ 2 కనుక హిట్ కొడితే గేమ్ చేంజర్ పై ఇప్పటికే ఉన్న భారీ క్రేజ్ అమాంతం డబుల్ అవుతుంది. భారతీయుడు 2 ట్రైలర్ చూస్తుంటే శంకర్ మునుపటి టచ్ లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇండియన్ 2 హిట్ పడితే గేమ్ చేంజర్ కి శంకర్ కి తోడు చరణ్ ఇమేజ్ కొన్నంత అండ కాబట్టి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.